సో, ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. 6 గ్యారంటీల కోసం ఇందిరమ్మ కమిటీలు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేందుకు గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామానికి, వార్డుకు 5గురితో ఏర్పాటు చేసే కమిటీల ద్వారా 6 గ్యారంటీలను ప్రజలందరికీ అందించేలా పనిచేయాలని టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో పోటీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని చెప్పేసి భావిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన గాంధీ భవన్ సమావేశంలో ఇందులో 3 తీర్మానాలు ఆమోదించడంతో పాటు లోక్సభ ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలను కూడా చేశారు. అయితే ప్రతి గ్రామానికి, వార్డుకు 5గురితో కూడిన ఒక కమిటీని అయితే వేస్తారన్నమాట. పథకాలు ప్రజలందరికీ అందేలా చేయడానికి ఈ కమిటీలు అయితే పనిచేయాలి. సో, మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ నెల 8 నుంచి ఈ రేవంత్ ఈ సమీక్షలు అయితే సమావేశాలు చేస్తారు. చేసి కమిటీలను అయితే వేయడం జరుగుతుంది. ఈ కమిటీలు ఏం చేస్తాయంటే ఆ గ్రామంలో కావచ్చు, వార్డులో కావచ్చు, ప్రజలకు సంబంధించి ఏ ఏ పథకాలు అందాలి ఏంటని వారైతే చర్చించి పథకాలు అమలు అయితే చేస్తారు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో